కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతుందని ఫైర్ అయ్యారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రేవంత్ మాట్లాడే భాష సీఎం హోదాకు తగదని, ఏపీ ప్రతిపాదనలకే కేంద్రం ఆమోదం తెలుపుతుందని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అక్కడ తప్పు పట్టాం ఎవరిని కూడా, కానీ కేసీఆర్ కంటే ఎక్కువ పొడుస్తామని కదా దినం ఇంత తప్పుడు బాకాలు ఉదేది. ఆచరణలో ఏం కనిపిస్తుంది? ఈ రాష్ట్ర సాగునీటి అవసరాలకు సంబంధించి, సాగునీటి వ్యూహానికి సంబంధించి కనీస పరిపక్వత, అవగాహన, పరిజ్ఞానం ఇవేవి లేకుండా ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పైపెచ్చు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిగా మాట్లాడుతుంటే మరి పక్కన వాళ్ళకన్నా సిగ్గు కావాలి కదా. ఈ పక్కకు ఉన్న వాళ్ళు ఇద్దరు సంస్కారం గురించి, మంచితనం గురించి, ఏదో సఫిస్టికేటెడ్ విషయాల గురించి మాట్లాడతారు. ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో పక్కన ఇంకో ఆయన ఎమ్మెల్యే. మరి ఏమైంది? మీ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతుంటే వారించడానికి కూడా చేత కదా, సర్ది చెప్పడానికి కూడా రాదా? అట్లా మాట్లాడడం పద్ధతి కాదు, భావ్యం కాదు అనడానికి లేదా? ఇప్పుడు అర్జెంటుగా పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు జరిగి తీరాలనేటువంటిది ప్రభుత్వానికి ఎక్కిన మొదటి రోజు చేయాలి. వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అయితే సర్కారులోకి వచ్చిన మొదటి లేఖ ఆయన రాయవలసింది ఏది?